వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. చిట్టీల పేరుతో మనం భారీ మోసాలను చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 120 కోట్లకు పైగా చిట్టీల పేరుతో మోసం చేసిన ఒక కేటుగాడిని అయితే ఇప్పుడు మనం అసలు అతను చేసిన మోసాన్ని అయితే ఇప్పుడు చూడబోతున్నామని చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా 2000 మందికి పైగా చిట్టి అనే పేరుతో దాదాపుగా 120 కోట్లకి పైగా మోసం చేసి పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనతో పాటు చాలా మంది బాధితులు ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ కేవలం సిసిఎస్ ఏదైతే ఉందో ఇక్కడికి కంప్లైంట్ ఇవ్వడానికి కేవలం ఒక 20 మంది రావడమే జరిగింది. కానీ దాదాపుగా మొత్తం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మోసం చేసింది మాత్రం 2000 మందికి పైగా అన్నట్టు కూడా తెలుస్తుంది. అసలు ఎవరు వాళ్ళు ఏంటనే విషయాలు కూడా ఇప్పుడు కొంతమంది బాధితులు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అసలు ఏం జరిగింది అంటే దాదాపుగా 120 కోట్లు అంటే అసలు చిన్న విషయం కాదు. అసలు ఎలా మోసపోయారు, ఎవరు వాళ్ళు? మేడం వాళ్ళు మాకు డబ్బులు ఎగ్గొట్టిపోయిన అతని పేరేమో పుల్లయ్య, అతను అబ్బాయి పేరేమో రామాంజనేయులు. వాళ్ళు ఉండేది బీకే కూడా ఎస్ఆర్ నగర్ అండి. మేము కూడా అక్కడే ఉంటాం, బల్కంపేట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్ అక్కడ పరిసరాల్లో ఉంటాం. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర చిట్టీలు వేస్తున్నామండి. వాళ్ళు ఇంతకుముందు ₹1,00,000 50,000 చిట్టీలు వేసేవాళ్ళు. 8-10 సంవత్సరాల నుంచి 5 లక్షలు 10 లక్షలు చిట్టీలు వేస్తారు. గత సంవత్సరం నుంచి 25 లక్షలు 50 లక్షలు 15 లక్షలు చిట్టీలు వేస్తున్నారు. మేము కూడా నమ్మకంతో వేసామండి. ఇప్పుడు ఎంతోమంది చాలామంది పెళ్ళిళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ లైఫ్ టైం కొంతమంది ఇన్కమ్ అనేది ఈరోజు నష్టపోయారు మేడం. మేము అక్కడ ఎస్ఆర్ఆర్ పిఎస్లో కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఆర్ఆర్ సిఐ గారు ఏమన్నారంటే ఇది సిసిఎస్ కిందకి వస్తుంది, సిసిఎస్లో పోయి ఇవ్వాలి అని చెప్పారు. మేము ఈరోజు సిసిఎస్లో కూడా కలవడానికి వచ్చాం. మేడం గారు బిజీ ఉన్నారంట, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు. మేము డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి వినియోగించుకునేది ఏంటంటే దాదాపు నిన్న 250 మంది బాధితులు వచ్చారండి. ఈ రోజు ఒక 250 మంది బాధితులు వచ్చారు. ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా చాలా మంది ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అదే విధంగా మీరు ఎంత పే చేశారు, అంటే ఎంత చిట్టి వేశారు? మేడం నేను 10 లక్షల రూపాయలు చిట్టి వేసాను. నా 10 లక్షల రూపాయల చిట్టి అయిపోయి కూడా 2 నెలలు అవుతుంది. ఇంకో 15 లక్షల రూపాయల చిట్టి కూడా వేసిన, దానికి సంబంధించిన 4 నెలలు కిస్తీ కూడా కట్టినాను. వీళ్ళ నెట్వర్కింగ్ బెంగళూరు, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియాలో కూడా ఇతని క్లయింట్స్ ఉన్నారు. మంత్రాలయం, కర్నూలు, అనంతపూర్, ఈడ హైటెక్ సిటీ, ఇక్కడ తదితర ప్రాంతాల్లో చాలామంది ఉన్నారండి. ఇంకా తెలియని వాళ్ళు చాలా ఉన్నారు. ఈ మీడియా ద్వారా నేను కోరుకునేది ఏంటంటే మీడియా మిత్రులకి ఈ చాలామందికి తెలియాలి, అందరికి తెలియాలి. బాధితులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ బయటికి రావాలి. కొంతమంది చాలా ఇంకా పెద్ద పెద్ద అమౌంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి, వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు కూడా రావాలి. మీకు ఎప్పుడు తెలిసింది ఇలా మోసపోయారు అనే విషయం? ఎప్పుడు తెలిసింది? మీరు డబ్బులు ఇవ్వనప్పుడు అంటే మీరు ఏమన్నా అడిగే ప్రయత్నం చేశారా వాళ్ళ ఇంటికి వెళ్ళి? మేడం మా ఇల్లు వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతంలోనే ఉంటుంది. మేము వాళ్ళు రోజు షఫలింగ్ అటు ఇటు తిరుగుతూ ఉంటాము. సాటర్డే నైట్ వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే ఫోన్ స్విచ్ ఆఫే ఉంది. ఈరోజు నిన్న మార్నింగ్ సీసీ కెమెరాల ద్వారా వాళ్ళు మమ్మల్ని చూడడం జరిగింది. అక్కడ అడ్వకేట్తో ఫోన్ చేసి మా ఇంటి దగ్గర వచ్చి ఎలాంటి న్యూసెన్స్ చేయకండి, మీ మీద కేసు వేస్తాం అది ఇది అని చెప్పడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం వరకు ఇంకా జనాలు పోగయ్యారు. ఆ జనాలు చూసి మళ్ళీ ఫోన్ చేసి బాబు మీ డబ్బులు మేము 15 రోజుల్లో సెటిల్ చేస్తాము, దయచేసి మీరు వెళ్ళండి అది ఇది అని చెప్పడం జరిగింది. మేము అవన్నీ వద్దు, ఇంతవరకు చేసిన మోసాలు చాలు, మీరు మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డేస్తాం, మీకు భరోసా, మీ లైఫ్కి మేము ప్రొటెక్షన్ ఇస్తాం, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇస్తాము, మీరు మా డబ్బులు ఏమి ఉన్నాయో సెటిల్మెంట్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది అడ్వకేట్కి. ఒకటే అండి, నేను మీడియా మిత్రులకి కానీ, ప్రభుత్వ అధికారులకి కానీ, పోలీసులకే కానీ, స్థానిక ఎమ్మెల్యేకే కానీ, రేవంత్ రెడ్డికే కానీ నా వినపేది ఏంటంటే మేము అక్కడ చిన్న చిన్న కన్స్ట్రక్షన్ వర్కర్కి సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు ఇతను మంగళ షాప్ మేడం, ఇతను సెంటరింగ్ వర్క్, నాది ఎలక్ట్రీషియన్ వర్క్, ఇతను మేస్త్రి వర్క్, ఇతను బార్బరు, ఇట్లా రకరకాల వ్యక్తులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్కర్సే ఎక్కువ డబ్బులు ఇచ్చారు మేడం. అక్కడ నియర్ బై దాసరం బస్సులో హట్స్ ఉంటాయి, దాదాపు 1000 హట్స్ ఉంటాయి. వాళ్ళ హట్స్కి సంబంధించిన వాళ్ళే వాళ్ళ లైఫ్ టైం ఇన్కమ్ 10-12 కోట్లు అక్కడ ఆ హట్స్కి సంబంధించిన వాళ్ళే ఇవ్వడం జరిగింది మేడం. వాళ్ళు పెళ్ళిళ్ళని ఇళ్ళని కూడబెట్టుకున్న డబ్బులు ఇతన్ని నమ్మకంతో ఇతనికి ఇచ్చారు. ఈరోజు వీళ్ళు ఇలాంటి ఘనకార్యం మేడం. అంటే మీరు చిట్టీలు కట్టుకునేటప్పుడు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు అనే విషయాలు ఏమైనా కనుక్కునే ప్రయత్నం చేశారా అప్పుడు మీరు? మేడం అతను గత 25 సంవత్సరాల నుంచి మా మధ్యలోనే ఉంటున్నాడు. 18 సంవత్సరాల నుంచి చిట్టీలు వేస్తున్నాడు. అప్పుడు ₹1,00,000 50,000 2 లక్షలు చిట్టీలు వేసేది. ఇప్పుడు పెద్ద పెద్ద చిట్టీలు వేస్తుండు. అందరికి ఇస్తున్నాడుగా, మాకు కూడా ఇస్తాడు కదా అని నమ్మకంతోనే కొంతమంది చిట్టీలు ఎత్తుకున్న తర్వాత కూడా మీకు దీనికి వడ్డీ కల్పిస్తాము, ₹3 ₹4 ఇస్తాము,
కొంతమంది ₹2 ఒప్పుకున్న వాళ్ళకి ₹2కే ఇచ్చారు. ₹2 ఒప్పుకున్న వాళ్ళకి అధిక వడ్డీ ₹4 ఆశ చూపించి వాళ్ళ దగ్గరనే డబ్బులు పెట్టుకొని అక్కడ డబ్బులే మళ్ళీ ఆ మిత్తి డబ్బులు కూడా ఏవైతే ఇంట్రెస్ట్ డబ్బులు ఉంటాయో సంవత్సరానికి కానీ నెల నెలకు కానీ ఇవ్వకుండా ఆ మిత్తి డబ్బుల్నే మళ్ళీ ఇంకో చిట్టి రూపంగా అక్కడిదక్కడే రొటేషన్ చేసి మమ్మల్ని నమ్మబలికి ఇక్కడ దాకా తీసుకొచ్చారు మేడం. మీరెంత కట్టారండి? మేము 20 లక్షలు కట్టాము. 20 లక్షలు. 20 లక్షలు చిట్టి మీకు కట్టాము ఎలా పరిచయం? మీకు కూడా అలాగే మేడం. మేము కూడా అందరూ ఒకే జగన్ ఉంటాం మేడం, ఆర్ట్స్లోనే ఉంటాం. ఆయన కూడా అక్కడే ఉండే, ఆయన కూడా మేము అందరు కలిసి పని చేసే వాళ్ళం. ఫస్ట్ ఆయన మెల్లమెల్లగా చిట్టీలు వేసుకున్నాడు, మేము పని చేసుకునే వాళ్ళము. ఆయన పని ఆయన, మా పని మేము. ఆయన దగ్గర మేము మెల్లగా చిట్టీలు వేసినాము. మెల్లగా డెవలప్ అయింది మేడం. ఆయన డెవలప్ అయిన తర్వాత మేము ఇప్పుడు పెద్ద పెద్ద చిట్టీలు వేసినాం మేడం. 10 లక్షలు, 20 లక్షలు. వ్యాపారం చేస్తుంటాడు. ఏం వ్యాపారంలో చిట్టి వ్యాపారమే మేడం. ఓన్లీ చిట్టి. చిట్టి వాళ్ళ వ్యాపారం. పిల్లలు? వాళ్ళ పిల్లలు కూడా అదే పని మేడం. ఎంతమంది అండి? ఆయన ఒక కొడుకు, 2 బిడ్డలు మేడం. ఆయన కొడుకు కూడా అదే పని చేస్తాడు, చిట్టీల వ్యాపారం. చిట్టీల వ్యాపారమే. గత 18 సంవత్సరాల నుంచి కూడా చిట్టి వ్యాపారం మంచిగా డెవలప్ చేసినాడు. మేము కూడా అదే నమ్మకంతోనే ఆయనకు పెద్ద పెద్ద చిట్టీలు వేసినాము. కొంత బయట వడ్డీకి తెచ్చి కూడా మేము ఆయన దగ్గర చిట్టీలు వేసుకున్నాము. ఆయన ఇప్పుడు హఠాత్తుగా సండే రోజు నుంచి ఫోన్లు, మీకెప్పుడు అనుమానం వచ్చింది? సండే రోజు ఆయన పోయిన తర్వాత మేడం, సండే రోజు ఆయన మొత్తం ఇల్లు తాళం వేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినారు. మాకు అప్పుడు అనుమానం వచ్చింది మేడం. అనుమానం వచ్చి మేము పోయినాము. వాళ్ళ నెగిటివ్ ఊర్లో కూడా మేము ఎతికినాము, కానీ వాళ్ళు ఎక్కడా దొరకలేదు. నిన్న పిఎస్కి పోతే పిఎస్ ఉండి కాసి ఇక్కడ పోండి సీసీఎస్కి పోతేనే అవుతుంది, లేకపోతే కాదంటే ఇక్కడ వచ్చినాం మేడం. ఇక్కడైనా న్యాయం జరుగుతుందని మేము అందరిని కోరుకుంటున్నాం, మీడియా వాళ్ళని కానీ గవర్నమెంట్ కానీ కోరుకుంటున్నాము. కదా న్యాయం జరిగే వరకు మేము ఇదే పోరాడతామని చెప్పి మేము మనం చేసుకుంటాం. మీరేమంటారు? మేడం ఎక్కువ శాతము ఇలాంటి సీడీలు చూపించారు మేడం వాళ్ళు. చూడండి సార్, ఇలాంటివి చూపించి మా అడుసు అని మా అంటే మేమంతా వృక్ష కార్మికులు మేడం. ఎప్పుడింటో ఒక 30 సంవత్సరాలు అంటే వృక్ష కార్మికులు వచ్చినాం మేడం ఇక్కడికి. మమ్మల్ని క్రాచ్ చేసుకొని ఆయన మాకు పైసల ఆదాయము, మావి చెత్త కాయిదాలు ఎరుకుండే పైసలకి ఏదో మా ₹2 అడుక్కుంటే వాళ్ళము. ఇలాంటి పైసలు అడుక్కొని మా పైసలన్నీ తీసుకొని ఇలా సీట్లు వేస్తామని చెప్పి మా బాధ్యతల్ని చాలామంది వృక్ష కార్మికుల్ని మోసం చేసిండు మేడం. ఇప్పుడు ఈ మధ్య మా ఆటోలు తీసుకున్నాం మేడం. ఒక 10 సంవత్సరాలు అయింది. మా ఆటోలు నింటి ఆటోలలో ఎక్కడెక్కడ ఉన్నాయో కైతలాపూర్ కానీ, ఇది మట్టిపోటు కానీ, బల్కంపేట కానీ ఇలాంటి ఎక్కువ శాతం మేము వృక్ష కార్మికులే మోసపోయినాం మేడం. ఈ వృక్ష కార్మికులకి మాకు ఎలాంటికైనా సరే న్యాయం చేయాలి మేడం. మేము కాగితాలు ఎరుకుండే వాళ్ళం మేడం. వృక్షాలలో తీసుకొని పోయి ₹10, ₹5 ఏదో ₹100 ఇప్పుడు మేడం. ₹100కి ఇలాంటి చెత్త తీసుకొని నెల ఉపాధి కోసం బతుకునే వాళ్ళం మేడం. మా గవర్నమెంట్ నుండి ఎలాంటి పైసలు రావు. కాకపోతే వేసుకున్న పైసలకి ఇలాంటి బాధ్యులకి మేము మోసపోయినాం మేడం. ఎలాగైనా సరే మా బాధ్యులకి ఇలా పైసలు కట్టిస్తారని గవర్నమెంట్ని ఏడుకుంటున్నాం మేడం. మాకు ఎలాంటి చర్యలు సో చూడొచ్చు, 1 కాదు 2 కాదు, దాదాపుగా 120 కోట్లు అని చెప్పొచ్చు. అలాగే వాళ్ళ ఇంటి దగ్గరికి ఆదివారం రోజు వెళ్ళినప్పటికీ కూడా ఇంటికి తాళం వేసింది. వాళ్ళకి ఫోన్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చిట్టీల వ్యాపారమే చేస్తూ ఉండేవారు. ఇద్దరు కూడా అంటే దాదాపుగా ఇక్కడ చూడొచ్చు ఎంతమంది వచ్చారనేది కూడా. కేవలం ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళే కాకుండా రాని వాళ్ళు కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మందే ఉన్నారు అంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఆంధ్ర నుంచి ఇక్కడికి బతుకు తెరువు కోసం వచ్చి దాదాపుగా 25 సంవత్సరాల నుంచి కూడా ఎస్ఆర్ నగర్లోనే ఉంటూ అందరినీ నమ్మించి, అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా, అంటే చెత్త పనులు ఎవరైతే ఏరుకుంటూ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇంట్లో ఉన్న చెత్తని కూడా దాదాపు ఒక బండి వచ్చి ఆ చెత్తని వేసుకెళ్తూ ఉంటారు. అంటే నెలకి ₹100 ఇచ్చేది. వాళ్ళ దగ్గర నుంచి కూడా చిట్టీల వ్యాపారంతో ఎంతగా మోసం చేశాడు అనేది కూడా వీళ్ళ ఆవేదన మనం చూస్తున్నామని చెప్పొచ్చు. మరి అతను ఎక్కడున్నాడు ఏంటనేది కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా ఇంటి దగ్గరికి కనుక వెళ్తే ఏదైతే సీసీ కెమెరాలో చూసి వాళ్ళ లాయర్కి చెప్పి ఈ విధంగా బెదిరిస్తున్నాడు అంటూ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్కి పంపిస్తే పోలీసులు మాత్రం ఇక్కడ ఏదైతే సిసిఎస్కి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఏదైతే ఉందో ఇక్కడికి పంపించడం జరిగిందని చెప్పొచ్చు. చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మాకు న్యాయం జరగాలి అంటూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి పోలీసులు దీనికి ఏ విధంగా ఏ విధంగా కంప్లైంట్ తీసుకుంటారు, అదే ఏ విధంగా వీళ్ళకి అమౌంట్ ఇప్పిస్తారు అనే విషయం కూడా చూడాల్సిన సమయం అయితే ఉందని చెప్పొచ్చు. చిట్టీల పేరుతో 1 కాదు 2 కాదు కోట్లకి కోట్లు, అంటే 120 కోట్లకి పైగా అయితే దోచుకోవడం జరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. చూడొచ్చు ఇల్లు కూడా ఏ విధంగా కట్టారు ఏంటనేది కూడా. అంటే దాదాపుగా 25 ఏళ్ల నుంచి వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. సో చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా అంటే నమ్మించి మేము ఇక్కడే ఉంటాము, ఎక్కడికి వెళ్ళాము అంటూ కూడా ఇక్కడే ఇల్లు కట్టుకోవడం జరిగింది. చూడొచ్చు ఇల్లు కూడా ఏ విధంగా నిర్మించుకున్నారు అనేది. ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా ఇదంతా కూడా మా రక్తంతో మా మాంసంతో కట్టారు అంటూ కూడా వాళ్ళు మొరపెట్టుకుంటున్న
పరిస్థితి అని చెప్పొచ్చు. లక్షలు పైగా వాళ్ళు చిట్టీల వ్యాపారం చేస్తూ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రామాంజనేయులు అలాగే వాళ్ళ తండ్రి ఇద్దరు కూడా చిట్టీల పేరుతో లక్షలు పోగు చేసి కోట్లకి పైగా తీసుకొని పరారైనట్టుగా అయితే తెలుస్తుంది. కొంతమంది బాధితులు మనతో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న, మీరు ఎంత పే చేశారు, ఇక్కడ ఎంత చిట్టి వేశారు? మేడం నేను 15 లక్షలు వేసినాను మేడం. ఇక్కడ 15 లక్షలు వేసినాను. దగ్గరకు వచ్చేసిన ఇంకొక 2 నెలలు 3 నెలలు కట్టేస్తే అయిపోతాయి మేడం. అంత లోపలే నేను ఏదో లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది కదా. నేనైతే ఒక జిహెచ్ఎంసీ కార్మికుడిని మేడం. నా లైఫ్ తగ్గట్టు నా పిల్లలకి ఇలాంటివి రాకూడదనే నేను లైఫ్ టైం సెటిల్మెంట్కి వస్తాయి కదా, ఏదో ఒక చిన్న ఇల్లు కట్టుకొని బ్రతికేయచ్చు కదా జీవితంలో అని ఇలా చేసుకుంటే, ఈయన తీరా ఇది చూస్తే రూపాయి కూడబెట్టుకొని ఈయన దగ్గర పెడితే మొత్తం తీసుకొని చెక్కేసినాడు. ఇప్పుడు ఎవరిని అడగాలనో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే పరిస్థితి. అంటే ఎలా పరిచయం అండి వీళ్ళు మీకు? 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు మేడం. మేము చిన్న పిల్లల నుంచి ఈయన దాసరం బస్సి గుడిసెల దగ్గరే ఉన్నాం మేము. అప్పటి నుంచి ఆయన పరిచయం. అప్పటి నుంచి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉన్నా, డబ్బులు ఇస్తూనే బాగా నమ్మించాడు. ఇలా చేసి తీరా ఇలా చేస్తాడని ఎవరు అనుకోలేదు మేడం. తీరా చూసేసరికి ఇప్పుడు ఇలా అయిపోయింది. మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. మొత్తం కలిపి దాదాపుగా కొన్ని కోట్లు ఉంటాయి అంటూ కూడా ఎంతో మంది బాధితులు ఈ రోజు ముందుకు రావడం జరిగింది. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది ఏమైనా ఐడియా ఉందా? మేడం వీళ్ళది అనంతపూర్ డిస్టిక్ గుత్తి గ్రామం మేడం వీళ్ళది. ఇక్కడే వచ్చి సెటిల్ అయ్యి వస్తూ వెళ్తూనే ఉంటారు. మేము కూడా కర్నూలే వస్తూ వెళ్తూనే ఉంటాం. మా బ్రతుకు తెరువు ఇక్కడే ఉంది మేడం. మేము ఏదో పని చేసుకుంటా రూపాయి కూడబెట్టి ఈయనకి ఇస్తే ఈయన తీరా అన్ని తీసుకొని చెక్కేసినాడు మేడం. ఇప్పుడు మేము ఎవరిని అడగాలో తెలియట్లేదు. ఇప్పుడు వీళ్ళకి 3 పిల్లలు కూడా ఉన్నారు, అందులో వాళ్ళ కొడుకు కూడా చిట్టీల వ్యాపారమే చేస్తారు అన్నారు. మరి 2 పిల్లలు ఆడపిల్లలు ఏం చేస్తూ ఉంటారు మేడం? ఒక బుజ్జికి అయితే పెళ్ళి అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. ఒక బుజ్జి వీళ్ళ దగ్గరే ఉంది, ఇంకా మ్యారేజ్ కాలేదు. ఆ బుజ్జి చదువుకుంటుంది. వాళ్ళ కొడుకు రామాంజనేయులు అయితే వాళ్ళ తండ్రితో పాటే చిటీలు ఏజెంట్గా ఉండి ఆయన కూడా ఇలా ఈ పనే చేస్తారు మేడం. ఇప్పుడు ఎంతమంది దగ్గర అండి మొత్తం ఎక్కడెక్కడి నుంచో కూడా వీళ్ళ బాధితులు వస్తున్నారు అంటూ కూడా తెలిసింది? అవును మేడం. ఇప్పుడు నా 15 లక్షలు అని చెప్పాను కదా, నాకు 10 లక్షలు మాత్రమే నా నుంచి నా ఫ్రెండ్స్, వాళ్ళ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్, అలా వీళ్ళకి ఒక గ్యాంగ్ అనేది పెద్ద గ్యాంగ్ ఏర్పడింది మేడం. డబ్బులు మనం తక్కువ ఇన్స్టాల్మెంట్. ఎవరిది మేడం? వాళ్ళ తండ్రి పేరు జొల్లా పుల్లయ్య, వీళ్ళ కొడుకు రామాంజనేయులు, జొల్లా రామాంజనేయులు వాళ్ళ పూర్తి పేర్లు మేడం. అంటే అందరినీ కూడా బాగా నమ్మించి ఈ విధంగా చేశారు అని అంటారు. అవును మేడం. మీకు ఎలాంటి న్యాయం కావాలి? పోలీసులు ఏమంటున్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళాం మేడం. ఇందాక మేడం మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మీటింగ్లో ఉన్నాను, రేపు వచ్చి కలవండి, మీరు కంప్లైంట్ తీసుకొని రండి, నేను ఏదైనా యాక్షన్ తీసుకుంటానని చెప్పారు మేడం. రేపు 2 గంటలకు రమ్మన్నారు. రేపు మధ్యాహ్నం వెళ్తే మేడం ఏం చెప్తుందో దాన్ని బట్టి మేము మాట్లాడుతాం మేడం. చూడొచ్చు, జొల్ల పుల్లయ్య అలాగే రామాంజనేయులు వీళ్ళిద్దరు కూడా ఈ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. అంటే జొల్ల పుల్లయ్యకి 3 పిల్లలు అని చెప్పొచ్చు. ఒక వ్యక్తి ఎవరైతే జొల్ల ఆంజనేయులు ఉన్నారో అతను, అలాగే 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. అందులో ఒక ఆడపిల్లకి పెళ్లి కూడా అయిపోయింది, ఇంకొక ఆడపిల్ల ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది, ఇంకొక కూతురు కూడా ఇంట్లోనే ఉండి చదువుకుంటుంది. అయితే ఈ విధంగా ఉంటున్న వీళ్ళు మరి ఎందుకని ఈ విధంగా చేశారనే విషయాలు కూడా తెలియాల్సింది. లోపల చూడొచ్చు, కార్ కూడా ఉంది. ఆ లోపల చూస్తేనే అర్థమవుతుంది మనకి ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉంది. ఈయన ఎన్ని లక్షలకి పైగా జనాలని, ఇక్కడ ఉన్న జనాలని మోసం చేశాడు అనేది కూడా తెలుస్తుంది. ఇటువైపు చూడొచ్చు, అంటే ఇక్కడ ఎవరైతే వాచ్మ్యాన్ ఉంటారో అతను కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఈ ఆఫీస్ రూమ్ చూడొచ్చు మనం. అంటే ఎవరైతే చిట్టీలు కట్టడానికి ఇక్కడికి వస్తూ ఉంటారో అది ఆఫీస్ రూమ్ కూడా మనం చూస్తున్నాం. లోపల చూడొచ్చు ఎలాంటి వాతావరణం ఉంది అనేది కూడా. మొత్తం లాక్ వేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. ఒక 3-4 రోజుల నుంచి కూడా ఎవరికి కనిపించకుండా తాళాలు వేసేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు లోపల కూడా ఇంటీరియర్ మొత్తం కూడా డిజైన్ ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా చూస్తున్నాం. అంటే 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ కూడా వాళ్ళే ఉంటారు, 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ మొత్తం కూడా రెంట్కి ఇవ్వడం జరిగింది అంటూ కూడా తెలుస్తుంది. పక్కన రెంట్ కూడా చాలా మందే ఉంటున్నారని చెప్పొచ్చు. 1st ఫ్లోర్ కూడా ఒకసారి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం, అంటే వాళ్ళు ఉన్నారా, ఏ విధంగా ఉంది, పైన ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరి వాచ్మ్యాన్ ఎవరో ఉంటున్నారో ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అంటే అసలు ఓనర్స్ ఎప్పటి నుంచి లేరు ఏంటనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఉన్నారా? ఇక్కడైతే ఎవరు లేరని చెప్పొచ్చు. అంటే చూడొచ్చు మధ్యాహ్నం అంతా కూడా ఇక్కడ పోలీసులు అలాగే ఎంతో మంది బాధితులు ఇక్కడ ఉండటంతో ఒక్కసారిగా భయానికి గురై ఇలానే డోర్ ఓపెన్ చేసి లైట్లు ఆన్ చేసి ఇలానే వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. చూస్తే గనక ఒకసారి 1st ఫ్లోర్కి వెళ్ళి కూడా చూద్దాం. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. ఒకసారి 1st ఫ్లోర్కి వెళ్ళి మరి ఏ విధంగా ఉంది, అంటే ఎంతో మంది జనాలను మోసం చేసి ఈ విధంగా ఇది చేయడం అనేది మనం చూస్తున్నామని చెప్పొచ్చు. అంటే 1 కాదు 2 కాదు, దాదాపుగా కొంతమంది, అంటే ఇది అంతా కూడా చైన్ మాదిరిగా ఉందని చెప్పొచ్చు. అంటే
ఎంతో మందిని మోసం చేసి ముందంతా కూడా చిట్టి వ్యాపారం అంతా మంచిగానే చేసి కోట్లకి కోట్లు తన చేతికి వచ్చాక అంటే మొత్తం అందరిని నమ్మించి కోట్లకి కోట్లు అంటే ముందంతా కూడా చిన్న చిన్న 50,000 లక్ష ఇలా ఒక్కొక్క మెట్టు అంటే ఒక్కొక్క రూపాయి పోగు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళు అలాగే కటింగ్ ఎవరైనా బార్బర్ షాప్ ఉంటారో వాళ్ళు వీళ్ళు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది కూలి పనులు చేసుకునే వాళ్ళందరి దగ్గర నుంచి కోట్లు నొక్కేశాడని చెప్పొచ్చు. చూస్తున్నాం ఇక్కడ 2 తాళాలు కూడా వేసి ఇక్కడ నుంచి పరారైనట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా. అన్న ఫస్ట్ మీకు అసలు ఎలా తెలుసు ఇక్కడ? మేడం మేము చిట్టి డబ్బులు వేయడానికని ఫోన్ చేసాము. ఫోన్ చేస్తే వేరే వాళ్ళ నంబర్ ఇచ్చి వాళ్ళ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేయించాడు. సరే అన్న మళ్ళీ నాకు చిట్టి కావాలా, కొద్దిగా పని ఉంది అంటే ఒకసారి ఆఫీస్ రూమ్కి రా అన్నాడు. శనివారం రోజు వచ్చిన. సండే రోజు మార్నింగ్ మేము 3 o'clock అట్లా పనికి వెళ్ళిపోతాం మేడం. 3 o'clock అట్లా పనికి వెళ్ళిపోతే చూస్తే బయట డోర్ కుల్లానే ఉంది. అంత చూస్తే ఎటు వాళ్ళు ఎటు ఏం లేదు. వాళ్ళు వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు అని లైట్ తీసుకొని వెళ్ళిపోయినా. తర్వాత ఒక్కొక్కరు లేరు అంటుంటే దాన్ని అనుమానం వచ్చి చూస్తే మొత్తం తాళాలు వేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మేము ఏదైనా చేద్దాము, ఏదైనా ఒక యాక్షన్ తీసుకుందామన్నా ఇల్లు లోన్లో ఉందంట, కార్ లోన్లో, మొత్తం లోన్లో. మేము ఏం చేసినా కేసు అవుతుందని లాయర్ మాకు రిటర్న్ ఫోన్ చేసినాడు. ఆయన వెళ్ళి లాయర్ మీకు ఎలా ఫోన్ చేశాడు అసలు ఎలా తెలుసు? అయినా మేము నెల కట్టే డబ్బులన్నీ దాంట్లో రాసుకుంటాడు కదా మేడం, అవి తీసుకెళ్ళి మన అనంతపూర్ డిస్టిక్లో ఇచ్చేసి పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ చేయించాడు ఇక్కడికి. నేను 19 కోట్లు మాత్రమే అప్పు ఉన్నాను, మిగతా వాళ్ళు సిటీ వాళ్ళందరూ నాకు కట్టలేదు, దానివల్ల ఇంత అప్పు అయ్యింది, నేను ఎవరికి రూపాయి అప్పు లేను, నేను 19 కోట్లు మాత్రమే అప్పు ఉన్నానని లాయర్తో నుంచి మాకు ఫోన్ చేయించి చెప్పడం జరిగింది మేడం. ఈరోజు మధ్యాహ్నం మీరు ఎవరైనా కావాలనుకుంటే అనంతపూర్ రండి, అనంతపూర్ అడ్వకేట్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, వచ్చి సమాధానం చెప్పి మాట్లాడాను అని చెప్పేస్తున్నాను. అవును మేడం. సో చూడొచ్చు ఇక్కడ అతనే రివర్స్లో ఫోన్ చేపించి అనంతపూర్ రండి, నేను ఎవరికి కూడా రూపాయి కూడా బాకీ లేను అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇల్లు కనుక చూస్తే ఏ విధంగా లగ్జరీగా ఉందనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్, అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా వాళ్ళే ఉంటున్నట్టుగా కూడా ఇక్కడ కొంతమంది చెప్తున్నారని చెప్పొచ్చు. అందులో ఇక్కడ ఎవరైతే వాచ్మ్యాన్ ఉంటారో అంటే ఈ బిల్డింగ్కి ఎవరైతే వాచ్మ్యాన్ ఉన్నారో వాళ్ళు, అలాగే ఇందులో రెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ చిట్టీలు వేసి ఆయన చేతిలో మోసపోయిన వాళ్ళే అంటూ కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు ఈ బిల్డింగ్ ఏ విధంగా కట్టాడు అనేది, ఇది కేవలం కొన్ని నెలలు మాత్రమే అయినట్టుగా కూడా తెలుస్తుంది. అలా అంటే ఎంతో మంది ఇక్కడ చిట్టీలు వేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఈ విధంగా లోన్లో ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి ఒక పెద్ద కార్ తీసుకొని ఇప్పుడు ఎవరైతే చిట్టీలు వేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మా డబ్బులు మాకు ఇవ్వండి అనగానే ఇక్కడ నుంచి పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. చూడొచ్చు మొత్తం కూడా ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా. ఈ 2 ఫ్లోర్లు కూడా వాళ్ళే ఉంటారు, అంటే లోపల నుంచి మెట్లు కూడా ఉన్నాయి, అందుకే లోపల నుంచి తాళాలు వేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారి మరిన్ని వివరాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు కూడా వేసారా చిట్టి ఇక్కడ వీళ్ళ దగ్గర? ఎంత వేసారు? 5 లక్షలు. ఎలా పరిచయం మీకు? ఇది ఒక ఆయన కట్టేటుండే, ఆయన మాకు చెప్పిండు, మేము చేసినాము. అంటే ముందంతా కూడా మీ చిట్టి మీకు ఇచ్చేసాడా లేకపోతే ఇదే ఫస్ట్ మేడం, ఇదే ఫస్ట్. ప్రతి నెల వచ్చి కట్టేటోళ్ళం, మాకు వాట్సాప్లో అది స్లిప్ పంపించేటోడు. తర్వాత మాకు మొన్న ఫోన్ చేస్తే 25కి ఇస్తానన్నాడు. ఇంకా 24 నుండి ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేదు. ఇక ఆయన 2 రోజులు రింగ్ అయింది, తర్వాత నుండి స్విచ్ ఆఫ్ వస్తుంది. అంతే, ఈడకి వచ్చి చూసినాక పరారైందని తెలిసింది. వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే 120 కోట్లకి పైగా ఇక్కడ వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళ దగ్గర నుంచి కూడా చిట్టీలు వేయించుకొని మరి కూడా ఇలా పరారీలో ఉన్నారంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం, మరి ఏమొస్తుంది ఏంటనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు మనం ఫోన్ చేస్తుంటే కూడా స్విచ్ ఆఫ్ వస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. వీళ్ళకు కూడా ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిట్టీలు అంటే మేము ఏవైతే చిట్టీలు కట్టామో ఆ డబ్బులు మాకు ఇవ్వండి అంటూ కూడా ఇక్కడికి వస్తున్న తరుణంలో వాళ్ళు ఒక్కసారిగా అంటే అందరూ కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి రావడం జరుగుతుంది. అందుకే మనం ఇక్కడ నుంచి పారిపోదామని చెప్పి కుటుంబం సభ్యులు మొత్తం కూడా చూడొచ్చు మొత్తం కూడా తాళాలు వేసిన పరిస్థితి, ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. అలాగే స్థానికులు ఒక్కొక్కరిగా ఇక్కడికి వచ్చి చూస్తున్నప్పటికీ కూడా తాళాలు వేసి ఉండటంతో వాళ్ళు ఒక్కసారిగా భయానికి గురై అంటే ఒక్కటి కాదు 2 కాదు కొన్ని లక్షలకి పైగా మేము ఇక్కడ చిట్టీలు కట్టాము, ఇలా పరారీలు అంటే తాళం వేస్తుంది ఏంటని చెప్పి వాళ్ళకి ఫోన్ చేస్తే తండ్రి కొడుకులకి ఇద్దరికి కూడా ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ రావడంతో ఒక్కొక్కరిగా గ్యాదర్ ఎంతమంది అయితే చిట్టీలు కట్టారో వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి అసలు ఏం జరిగింది ఏంటనేది చూస్తే కనుక తాళాలు వేసింది, అదే విధంగా స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి ఏంటని ఆరాధీయగా
ఎవరైతే లాయర్ ఉన్నారో, అంటే అనంతపురంలో ఎవరైతే తన లాయర్ ఉన్నారో అక్కడికి వచ్చి మీ డబ్బులు మీరు తీసుకోండి లేదా మీకు సమాధానం చెప్తాం ఇక్కడికి రండి అంటూ కూడా వీళ్ళకి బెదిరించడం జరుగుతుందని చెప్పొచ్చు. మరి ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఏంటనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అలాగే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది బాధితులు ఉన్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ విజయ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.